ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంటే రేవంత్ సర్కారు భయపడుతోందా? మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వెనుకడుగు వేస్తోందా? పరిషత్ ఎన్నికలే వద్దనే ధోరణితో సీఎం రేవంత్ ఉన్నారా? ఎన్నికల నిర్వహణ వృధా ప్రయాస అని భావిస్తున్నారా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామని మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంకు చెప్పేశారా? రైతు భరోసా వేయకుండా ముందుకెళ్తే నష్టమేనని నివేదికలు హెచ్చరించాయా? ఎంపీటీసీ జెడ్పీ క్షేత్రంలో బీఆర్ఎస్ కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందని నిఘా వర్గాలు నివేదించాయా? ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. అధికారం అడ్డం పెట్టుకుని ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా అహోరాత్రులు శ్రమించినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదు. దాంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 6 గ్యారంటీల్లో మహిళలకు 2500 రూపాయలు, తులం బంగారం, ఆసరా పింఛన్ పెంపు హామీలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదిక అందడంతో సీఎం రేవంత్ పరిషత్ ఎన్నికలపై విముఖతతో ఉన్నట్లు తెలిసింది. అంతా సవ్యంగా జరిగితే జూన్ నెల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఆలోచిద్దామని సీఎం రేవంత్ సహచర మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2024 జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. 10 నెలల నుంచి ఆశావహులు ఎన్నికల కోసం చూస్తున్నారు. ఈ ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు తీరింది. గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి రాగా మార్చిలో ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని తొలుత భావించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన స్థాయిలో ఓట్లు పడలేదని సీఎం రేవంత్ ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని నివేదికలు గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులు ప్రారంభమయ్యాయి. మార్చి నాటికి పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు మరింత పెరుగుతాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు రైతులకు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లలేమని అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇందుకు 9,000 కోట్ల రూపాయలు అవసరమని, ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. యాసంగి సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి వానాకాలం సీజన్లో నిధులు జమ చేసి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి దాటే వరకు ఎలాంటి ఎన్నికలు పెట్టొద్దని, జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి 31 లోపు నిర్వహించాల్సి ఉంది. మార్చి 2వ వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 42% బీసీ రిజర్వేషన్లపై మరోసారి పూర్తిస్థాయి చర్చించాలని కొందరు మంత్రులు సూచించగా, ఇది ప్రజాక్షేత్రంలో తేలిపోయిన అంశమని, ఇంకా 42% బీసీ రిజర్వేషన్లపై చర్చ వద్దని మరికొందరు మంత్రులు అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని, కోర్టుల్లో ఇది త్వరగా తేలే విషయం కాదని మరికొందరు అన్నట్లు సమాచారం. రిజర్వేషన్లపై ఆరాటం తప్ప ప్రజల్లో చర్చే లేదని, పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయిందని, పార్టీ పరంగా రిజర్వేషన్లపై చర్చ అవసరమని భావిస్తున్నట్లు తెలిసింది.